హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పేదలందరికీ ఇల్లు స్కీమ్ ద్వారా అయితే హౌస్ సైట్ పొందాము. హౌస్ కూడా కట్టుకున్నాము. హౌస్ కట్టుకునేటప్పుడు కూడా మంచిగా ఏ ప్రాబ్లం లేకోకుండా ఇంటికి కావాల్సినవన్నీ కూడా పెండింగ్ లేకోకుండా అన్నీ పడిపోయినాయి. ఆయన టైంలో అందరినీ కట్టుకోమని ఫోర్స్ చేశారు. అందరూ కట్టుకుందామని చెప్పిన వాళ్ళే కానీ కట్టుకోలేదు. మధ్యలో కొంతమంది ఉంటారు కదా, పేదవాడు మంచిగా కాలనీ రెడీ అయితే చూడలేడు, కుళ్ళుకుంటాడు, ఏంటి ఇక్కడ కడతావు ఇక్కడ కడతావు అనే వాళ్ళు ఉంటారు కదా. సో అందుకని వాళ్ళ మోటివేషన్స్తో కొంతమంది అయితే ఆగిపోయారు. రియల్గా కొంతమంది పేదవాళ్ళే ఉన్నారు ఇందులో స్థలం తీసుకున్న వాళ్ళు, కొంతమంది అయితే పేదవాళ్ళు అయితే లేరు. అందుకే ఆ లేని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఈ పేదల స్థలాల్లో. వీళ్ళు గవర్నమెంట్ని విమర్శిస్తారు. ఏం చేసింది గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ గవర్నమెంట్ ఏం చేసింది అంటారు. ఫస్ట్ మీ బుద్ధి వంకరగా ఉన్నప్పుడు గవర్నమెంట్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేదలు బాగుపడతారు, పేదలు ఇల్లు కట్టుకుంటారు, ఒక కాలనీ అవ్వుద్ది అని చెప్పేసి ప్రభుత్వం కొని మరీ ఇస్తే స్థలాల్ని మీరు అమ్ముకుంటారని చెప్పలేదు. సో అమ్ముకునేవాడు మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు నీ బుద్ధి ఏంటి అనేది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అందరూ ఇల్లు కట్టుకుంటే ఒక కాలనీలాగా అయ్యేది. అరౌండ్ 34 or 32 ఇచ్చారు. 3 మెంబర్సే ఉంటాము, 3 ఫ్యామిలీసే ఉంటాము. ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో మాకే తెలుసు. డైలీ అయితే పాములు వస్తాయి, వాన వస్తే మునిగిపోద్ది. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా లాంగ్ వీడియో అయితే చేస్తాను, చూసేయండి. ప్లీజ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.